పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా దూకుడు పెంచుతున్నాయి దేశాలు కూడా. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్, హెజ్బుల్లాకి సంబంధించి లెబనాన్, దాంతోపాటు గాజా, ఇటు హౌతీ రెబెల్స్, యెమెన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో పశ్చిమాసియాకు సంబంధించి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకుడు చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయుధాలు మోసుకు వెళ్లే వాహనాలపై వరుసగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అయితే ఇటు గాజాకు సంబంధించి కూడా ఇటు గాజా స్ట్రిప్ లోను దాడులు పెంచింది ఇజ్రాయెల్. ఖాన్ యూనిస్ పూర్తిగా నీలమట్టమైనట్టుగా తెలుస్తోందంటే పరిస్థితి చాలా శృతి మించిందనే భావించవచ్చు. ఎందుకంటే ఖాన్ యూనిస్ అనేది శరణార్థులు ఎక్కువగా ఉంటారు. శరణార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతానికి సంబంధించి ఖాన్ యూనిస్ నుంచి టువర్డ్స్ కాస్త డౌన్కి వస్తే కనుక ఇటు ఈజిప్ట్ బోర్డర్, రఫా, ఈజిప్ట్ గాజాకి సంబంధించి రఫా బోర్డర్ ఉంటుంది. అక్కడ చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ ఖాన్ యూనిస్ అనేది కాస్త సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి అక్కడ చాలా మంది గాజా వాసులకు సంబంధించి పాలస్తీనాలు అక్కడ తలదాచుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోని అక్కడ దాడుని కూడా వేగవంతం, ఇన్ఫాక్ట్ ఉధృతం చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఒక్కరోజే గాజాలో 34 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇన్ఫాక్ట్ లెబనాన్, దాంతోపాటు ఇజ్రాయెల్, అలాగే ఇక్కడ గాజాకి సంబంధించి హమాస్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు తమ ఆయుధాలని సిద్ధం చేసుకుంటున్నారు, మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఇస్లామిక్ దేశాలు కూడా మరోవైపు ఒక్కటవుతున్నాయి. ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది సౌదీ అరేబియా. మరోసారి ఇజ్రాయెల్ పై దాడికి స్కెచ్ చూస్తోంది హెజ్బుల్లా. ఈసారి ఇజ్రాయెల్ ఆయువు పట్టే టార్గెట్ అంటుంది హెజ్బుల్లా. మరి ముఖ్యంగా మొసాద్ పై దాడికి చేస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ తో పాటు అలాగే హెజ్బుల్లాకి సంబంధించి లెబనాన్, హెజ్బాల్, ఇన్ఫాక్ట్ లెబనాన్, అలాగే దాంతోపాటు ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి యుద్ధ వాతావరణం ఉంది అనేది మీకు విజువల్తో ఉంచే ప్రయత్నం చేస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ దూకుడు కొనసాగిస్తూ ఉంటే ఇటు లెబనాన్ సంబంధించి హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులను వేగవంతం చేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్కి సంబంధించి దాడులను వేగవంతం చేస్తుంది. దీంతో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా దక్షిణ లెబనాన్కి సంబంధించి అక్కడ కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది. హెజ్బుల్లాని పూర్తిగా తుదిముట్టించడమే లక్ష్యం అంటూ కూడా ఇజ్రాయెల్ ముందుకు కదులుతూ ఉంటే, ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ కార్యాలయాలు కావచ్చు, మొసాద్ని టార్గెట్ చేసుకుని మొసాద్కి సంబంధించి అక్కడ లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటూ కూడా హెజ్బుల్లా స్కెచ్ గీస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం జరిపిన దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్లో భారీగా నష్టం జరిగినట్టుగా సమాచారం అందుతోంది మనకి. ఈ నేపథ్యంలో ఇక నష్టం కనిపించకుండా కవర్ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాన్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 48 గంటల పాటు ఎమర్జెన్సీని విధించింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్తో పాటు ఇటు ఆ బెల్ట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్, హమాస్ నేతలకి సంబంధించి టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు జరుపుతూ ఉంటున్న గాజా కావచ్చు, అలాగే హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు జరుపుతూ ఉంటున్న లెబనాన్ కావచ్చు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే లెబనాన్లో భారతీయులకు సంబంధించి అలర్ట్ జారీ చేసింది భారత్. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎటువంటి సినారియో ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా ఈ 3 ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా 3 దేశాలు అనే మాట నేను ఇక్కడ వాడలేను, కానీ బహుశా ఎందుకంటే కాస్త ఆ యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఈ 3 ప్రాంతాల్లో కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందంటూ కూడా బిక్కుమంటూ బతుకుతున్నారు. మరి ముఖ్యంగా గాజా అయితే మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితిని, మానవీయ సంక్షోభాన్ని చూస్తోంది. అంటే కనుక అవునైన మాట వినిపిస్తోంది. వాళ్ళకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు అనే మాట వినిపిస్తోంది. ఎప్పుడు ఏ బాంబు వచ్చి, ఏ రాకెట్ వచ్చి తమ నెత్తి మీద పడుతుందో, తమ కుటుంబాన్ని ఎప్పుడు బలి తీసుకుంటుందో అంటూ కూడా బితుకుమంటూ గాజా వాసులు బతుకుతున్నారు. ఇజ్రాయెల్కి సంబంధించి కూడా అటువంటి ఇస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు హమాస్కి సంబంధించి దాడులు చేస్తుంటే, మరోపక్క ఇజ్రాయెల్ కూడా తమ దాడుని వేగవంతం చేస్తుంది హెజ్బుల్లా మీద. హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ మీద దాడులను వేగవంతం చేస్తుంది. మరోపక్క హూతీ రెబెల్స్ కూడా అటువైపు వెళ్తున్న పశ్చిమ దేశాలకు సంబంధించిన నౌక ఒకదాన్ని పేల్చేస్తున్న సందర్భం ఉందంటూ కూడా కథనాన్ని మనం చూడడం జరుగుతుంది. జాతీయ
వార్తాపత్రికల్లో కావచ్చు, జాతీయ మీడియాలో కావచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి మీరు చూడొచ్చు. ఇస్లాం దేశాలు ఒక్కటవుతున్నాయి. సౌదీ అరేబియా కూడా ఇరాన్కు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ మాత్రం కూడా సాగుతోంది. ఎందుకంటే ఇక్కడ కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. ఇరాన్ నేరుగా దాడికి వెళ్ళకపోవచ్చు అనేది వినిపిస్తున్నమాట. సైబర్ అటాక్గా. అవును, ఎందుకంటే ఈ టెక్నాలజికల్ యుగంలో, ఈ టెక్నాలజీ ఎరాలో డైరెక్ట్గా దాడులు చేసుకుంటే అన్ని దేశాలకు, మరి ముఖ్యంగా దాడుల్లో పాల్గొన్న దేశాలకు కావచ్చు, మరి ముఖ్యంగా మెయిన్ ఏవైతే ముందుంటాయో దేశాలు భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, దాంతోపాటు కోలుకోలేని దెబ్బుండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ దేశానికి నష్టం కలగకుండా టార్గెట్ దేశానికి సంబంధించి ఎక్కువ నష్టం వాటిల్లే విధంగా ప్రణాళికలు చేసుకోవాలంటూ కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది? నేరుగా యుద్ధంలోకి దిగబోతుంది. ఇప్పటికీ హమాస్ నేరుగా యుద్ధం చేస్తోంది. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్తో దాడులకు దిగింది హమాస్. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి చూసాం. గాజాలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉందో. లెబనాన్కి సంబంధించి కూడా హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇది హౌతీ రెబెల్స్ కూడా యెమెన్కి సంబంధించి వాళ్ళు కూడా దాడుల్ని వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెల్లమెల్లగా వాళ్ళు కూడా ఇటు ఈ దాడిలో పాలు పంచుకోబోతున్నారంటే కనుక సంకేతాలు చూస్తూ ఉంటే అటువంటి మాట వినిపిస్తోంది. విశ్లేషణలు కూడా కాస్త హౌతీ రెబెల్స్ కూడా దన్నుగా వెళ్ళే అవకాశం ఉందనే చర్చ జోరంతుకుంది. దాంతోపాటు ఇక్కడ కంక్లూషన్గా మాట్లాడుకోవాలంటే కనుక ఇరాన్ ఏం చేయబోతుంది, ఎప్పుడు రంగులోకి దిగే అవకాశం ఉంది, ఇరాన్ ఏం చేయబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, యుద్ధ వాతావరణానికి సంబంధించి మాత్రం ఇప్పుడు భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి లెబనాన్, గాజా, ఇజ్రాయెల్లో.